లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే. ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతిగా మనందరం జరుపుకుంటాము. లక్ష్మీ జయంతి అనగా లక్ష్మీదేవి అమ్మవారు పుట్టినరోజే లక్ష్మీ జయంతి. లక్ష్మి అంటే ఒక డబ్బే కాదు కదండి. మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, ఆనందంగా, నవ్వుతూ, ఇల్లు ఎల్లవేళలా కళకళలాడుతూ ఉండడమే లక్ష్మీ కళ లాంటిది. అటువంటి లక్ష్మి అందరికీ కావాలని కోరుకోవాలి. ఈ పాల్గొన పౌర్ణమి నాడే అమ్మవారు పాలకడల నుండి ఉద్భవించారు. ఎంతో దేదీవ్యమానంగా కలువ పువ్వుల మాలతో అమ్మవారు ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన అమ్మవారు విష్ణుమూర్తిని భర్తగా అంగీకరిస్తూ మెడలో పూలమాల వేసింది. అందుకే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివాహం జరిగిన రోజు కూడా ఈ పాల్గొన పౌర్ణమి నాడే అని చెబుతారు. మరి ఇంత విశిష్టత కలిగినటువంటి పాల్గొన పౌర్ణమి 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది? చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే, మార్చి 24వ తేదీన లక్ష్మీ జయంతి జరుపుకోవాలా, లేదా మార్చి 25వ తేదీన లక్ష్మీ జయంతిని జరుపుకోవాలా అని. ఎందుకు అంటే, పౌర్ణమి తిథి ఎప్పుడు కూడా రాత్రి వేళ ఉంటుందో ఆ తేదీని మనం పరిగణలోకి తీసుకుని లక్ష్మీ జయంతిగా ఆ రోజు సాయంత్రం వేళ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లక్ష్మీ జయంతి పూజను తేలికగా ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాల్గొన పౌర్ణమి నాటి హోలీ పౌర్ణమి కూడా కలిసి వస్తుంది. కాబట్టి ముందుగా కుటుంబ సభ్యులందరికీ కూడా లక్ష్మీ జయంతి ఇంకా హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు. సంపద ఐశ్వర్యం యొక్క దేవత లక్ష్మీదేవి. మానవాళికి 8 రకాల లక్ష్ములు అవసరం. అందుకే లక్ష్ములు అష్టలక్ష్ములుగా అవతరించారు. అందుకే అంటారు, లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లే అని. 2024 సంవత్సరంలో పాల్గొన్న పౌర్ణమి తిథి ప్రారంభం మరి ఇంకా ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. మరి మార్చి 24వ తేదీన 2024 సంవత్సరంలో ఆదివారం వేళ ఉదయం 9:54 నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిథి మార్చి 25వ తేదీన సోమవారం 2024 సంవత్సరంలో మధ్యాహ్నం 12:29 ఈ పౌర్ణమి తిథి అనేది ముగుస్తుంది. మనం ఎప్పుడూ కూడా పౌర్ణమి తిథి అమావాస్య తిథులు రాత్రి వేళ అనగా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత తిథి సమయం ఎప్పుడు ఉంటుందో ఆ సమయాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ రోజున పౌర్ణమిగాను అమావాస్య తిథిగాను పరిగణించి పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మార్చి 24వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత లక్ష్మీ జయంతి పూజను అందరూ చేసుకోవచ్చు. ఆనవాయితీతో పనే లేకుండా ఈ లక్ష్మీ జయంతి పూజను అందరూ చేసుకోవచ్చండి. లక్ష్మి అందరికీ అవసరమే. కాబట్టి లక్ష్మీ జయంతి నాడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేయండి. ఈ పాల్గొన పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అమ్మవారు పాలకడల నుంచి ఆవిర్భవించారనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ రోజున అమ్మవారి ముందు క్షీరదీపాన్ని వెలిగించండి. మానసిక ప్రశాంతత కోసం డిప్రెషన్లో ఉన్నవారైనా, ఏ సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే ఈ పాల్గొన పౌర్ణమి వేళ అమ్మవారికి క్షీరదీపాన్ని అందరూ వెలిగించవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారిని చంద్ర సహోదరి అనిగా పిలుస్తూ ఉంటాం. అలాగే సాయంత్రం వేళ పౌర్ణమి తిథిలో లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధన చేస్తూ చంద్రుని కూడా పూజించవలసి ఉంటుంది. ఆర్భాటమే లేని పూజా విధానం, చాలా తేలికగా అమ్మవారిని ప్రసన్నం చేసుకునే పూజా విధానం అందరూ చక్కగా చేసుకోండి. ఈ పూజను మీరు దేవుని మందిలో పూజ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం పెడదాం అనుకున్నవారు తూర్పు ఈశాన్యానికి మూలగా ముందుగా ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఆవు పేడతో కానీ లేదంటే కొద్దిగా పసుపు నీటితో కానీ శుద్ధి చేసుకొని ముగ్గు వేసి ఒక పీటను పెట్టుకొని పీటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేయండి. ఆ పైన ఎర్రటి వస్త్రం కానీ లేదా తెల్లటి వస్త్రమైన పరిచి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి. తెల్లని పువ్వులతో కానీ లేదా మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేయండి. అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధతో పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా పసుపు కుంకుమ నిండుగా పెట్టుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో ఈ రోజున అమ్మవారిని పూజించండి. ముఖ్యంగా లక్ష్మీ గవ్వలతో అమ్మవారిని ఈ రోజున పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెబుతూ ఉంటారు. అందుకని లక్ష్మీ గవ్వలు ఉన్నట్లయితే ఈ రోజున లక్ష్మీ కవ్వలతో అమ్మవారిని అష్టోత్తరం చదవటం లేదా లక్ష్మీ కవ్వలు పూజలో ఉంచటం లాంటివి చేస్తూ ఉండండి. ఇక అమ్మవారి ముందు చక్కగా ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదా వెండి రాగి ప్లేట్ ఏదైనా తీసుకుని ఆ పైన 5 తమలపాకులు పెట్టి గంధం కుంకుమతో అలంకరణ చేయండి.
ఇలా మీ దగ్గర కమల పుష్పం లాంటి దీపం ఉంటే పెట్టండి. ఎందుకంటే అమ్మవారు తామర పువ్వులో కూర్చొని ఉంటారు కదండి, అమ్మవారు చాలా ఇష్టం కదా, అందుకు. కానీ ఇక్కడ నేనైతే ఇలా కలువ పుష్పం ఉంటే పెట్టుకున్నాను. లేదా మట్టి పరిమిదిలో కూడా సగానికి పైగా పాలు పోసి ఆ పైన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ చక్కగా నిండుగా పోయండి. 2 ఒత్తులను కొత్తగా చేస్తూ దీపాన్ని వెలిగించండి. చాలా సులువండి. క్షీరదీపాన్ని అమ్మవారి ముందు వెలిగించటం వల్ల మానసిక ప్రశాంతత, ఇల్లు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారని ఒక నమ్మకంగా ఈ క్షీరదీపాన్ని పౌర్ణమి వేళ వెలిగిస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి వేళ కూడా ఇలా క్షీరదీపాన్ని వెలిగించవచ్చు. ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నట్లే చక్కగా ఆదివారం సాయంత్రం వేళకి మీరు పూజకు అన్నీ సిద్ధం చేసుకోండి. మరి ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. సాత్వికమైన ఆహారం తింటూ అమ్మవారిని ఆరాధన చేయండి. మనలో చాలామందికి కూడా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండాలని అందరికీ కోరికగానే ఉంటుంది. ఎవరికి లక్ష్మి అంటే ఇష్టం ఉండదండి. అందరికీ లక్ష్మి కావాలి. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండాలి అంటే మనం కొన్ని పనులైతే చేయవలసి ఉంటుంది. అవన్నీ మనకి తెలుసు, కానీ ఒకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి పూజా విధానం చాలా శ్రద్ధగా వినండి. ఇల్లు ఎల్లవేళలా పరిశుభ్రతతో ఉండాలి. ఇంటి ముందు చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అలాగే ఇంటి సింహద్వారానికి నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఈ విధంగా పరిశుభ్రత ఇంటిని ఉంచుకోవాలి. అలాగే అంట్లు కూడా ఎక్కువగా అలా పెట్టుకునేలా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎక్కువగా గొడవలు పడకూడదు. ఎక్కడైతే గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. ఎల్లవేళలా పిల్లలను తిట్టడం, భార్యాభర్తలకు గొడవలు పడడం, లేదా ఎదుటివారితోనూ పొరుగింటి వారితోనూ గొడవలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఎవరితోనూ పొంతు పెట్టుకోకుండా, అంటే ఎవరి గోలను మనం పట్టించుకోకుండా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ అమ్మవారి మీద పూజ చేసేటప్పుడు లగ్నం చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే వారి ఇంట లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఒక్క రోజులో ఎవరి జీవితంలోనూ మార్పు అనేది జరగదు. కాబట్టి ఇటువంటి నియమాలు అనేవి మనం కొద్ది కొద్దిగా పాటిస్తూ ఉన్నట్లయితే మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. చాలామంది ఇళ్లలో జరిగేది ఇదే. వృధాగా డబ్బును ఖర్చు పెట్టేసి మా ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవసరానికి మించిన ఖర్చు వృధాగానే పోతుంది. కాబట్టి వృధాగా ఖర్చు చేయటం కూడా లక్ష్మి మన దగ్గర నిలవదు అనటానికి ఒక కారణంగా చెబుతూ ఉంటారు. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇంటిని, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే పాల్గొన పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఇల్లంతా కూడా శుచి శుభ్రత ఉంచాలని చెప్పాను కదండి. ఇంటిని మాపు పెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళలో రాళ్ళ ఉప్పుని వేయండి. ఇలా రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని తడిబట్ట పెట్టడం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకోవటం ఎలా అంటే చిన్న చిన్న విషయాలకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏ మాట మాట్లాడినా చికాగ్గానే ఉంటుంది. మనం ఏ చిన్న పని చేసినా సరే ఎదుటి వారికి నచ్చదు. మెచ్చుకోవడం పక్కన పెట్టినట్లయితే అదనంగా మనల్ని తిట్టడానికి ముందుగా చూస్తూ ఉంటారు. ఇటువంటి చిన్న చిన్న చికాకులు అనేవి మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉండాలి అంటే మాత్రం ఇంటిని ఎల్లవేళలా కూడా ప్రతిరోజు లేదా వారానికి 1-2 సార్లైనా సరే ఇంటిని తడిబట్ట పెట్టేటప్పుడు రాళ్ళ ఉప్పుని వేసి తడిబట్ట పెట్టాలి. ఇలా తడిబట్ట పెట్టిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ధూపం వేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ప్రశాంతంగా ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుంది. వారి ఇంట్లో స్థిరనివాసం ఏర్పరచుకుని లక్ష్మీదేవి అమ్మవారు నిలిచి ఉంటుంది. అలాగే వృధాగా ఖర్చులు అవ్వవు. ఆర్థిక ఇబ్బందుల నుంచి అమ్మవారు తప్పకుండా కాపాడతారు. ఇక పూజ విషయానికి వచ్చినట్లయితే మీ దగ్గర వెంకటేశ్వర స్వామి వారి విగ్రహమైనా లేదా లక్ష్మీనారాయణ విగ్రహం అయినా ఉన్నట్లయితే పూజలో పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ రోజున మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారికి వివాహం జరిగిన రోజుగా కూడా చెబుతారు. కాబట్టి ఈ రోజున అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని పూజించవలసి ఉంటుంది. ఈ రోజున వీలైతే మీకు పంచామృతాలతో అయ్యవారిని అమ్మవారిని చక్కగా అభిషేకం చేయండి. లేదా పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. లేదా ఆవు పాలు తేనెతో అయినా సరే అభిషేకం అనేది చేయవచ్చు. ఇలా అభిషేకించిన తర్వాత అయ్యవారికి అమ్మవారికి చక్కగా అందమైన కుంకుమ బొట్లతో అలంకరణ చేయండి. ఈ రోజున వివాహం జరిగిన రోజు కదండి. అయ్యవారు అమ్మవారిని చూసి, అమ్మవారు అయ్యవారిని చూసి సిగ్గుపడుతూ ఎలా చక్కగా నవ్వుతూ ఉన్నారో గమనించారా? మన మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న విషయాలను మనం గుర్తించవచ్చు. ఇక మంగళకరమైన వస్తువులన్నింటినీ కూడా పూజలో పెట్టుకోండి. చాలా మంచిదండి. ఈ రోజున మంగళకరమైన వస్తువులతో పూజ చేయటం
అష్టోత్తరాన్ని చదవటం, లలితా సహస్రనామం చదవటం, అష్టలక్ష్మి యొక్క స్తోత్రం చదవటం, విష్ణు సహస్రనామం చదవడం చేస్తే ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యం ఈ రోజున అమ్మవారికి పాలతో చేసే నైవేద్యాన్ని పెట్టండి. ఇక లేదంటే పండ్లు కానీ పాలు కానీ కాచిన పాలైనా సరే లేదా పచ్చి పాలల్లో తేనె వేసైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా మంచిది. ఒకవేళ మీకు ఆదివారం సాయంత్రం వేళ పూజ చేయడం కుదరకపోతే సోమవారం ఉదయం అయినా సరే పాల్గొన్న పౌర్ణమి లక్ష్మీ జయంతిగా పూజ అనేది మీ ఇంట్లో అందరూ చేసుకోవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.